గౌరవనీయులు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నగారి ఆదేశాల మేరకు నేడు జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో వికలాంగులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం వికలాంగుల సదస్సును విజయవంతం చేయడంలో భాగంగా ఈ నెల 27న జగిత్యాలకు సన్నాహసాగకు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారు రానున్నారు. దానిలో భాగంగా ఊరూరా ప్రచారంలో భాగంగా వృద్ధులకు పెన్షన్ను 6,000 పెంచాలని డిమాండ్ చేస్తూ అందులో భాగంగా విలేజ్ చుట్టూ తిరుగుతూ వికలాంగులను కలుపుకొని ఈ నెల 27న జగిత్యాల జరుగు సన్నాహ సభ విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తున్నాం. ఏదైతే మందకృష్ణ మాదిగ గారు ఉన్న మేరకు దివ్యాంగుల పెన్షన్ కొరకు గత ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు 4,000 పెన్షన్ను 6,000 పెన్షన్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా దివ్యాంగులకు అదేవిధంగా ఒంటరి మహిళల్లో కానీ ఉన్నవారికి పెన్షన్ పెంచుతామని చెప్పారు. ఆ పెన్షన్ కోసం కృష్ణ మాదిగ గారు జగిత్యాలకు ఈ నెల 27న రావడం జరుగుతుంది. ఈ యొక్క సభను ప్రతి ఊరిలో నుంచి దివ్యాంగులు ఎక్కడ ఉన్నా కూడా ప్రతి ఊరిలో నుంచి ఈ యొక్క సభకు అందరం కూడా కలిసి ఈ యొక్క సభను సక్సెస్ చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని ఈ యొక్క సభను సక్సెస్ చేయాలని ఎంఆర్పిఎస్ పక్షాన జగిత్యాల జిల్లా పక్షాన మేము కోరుతా ఉన్నాం. జై మందకృష్ణ మాదిగ. నేను తెలియజేయమనగా మందకృష్ణ అన్నగారు మన కోసం ఎంతో పోరాడుతున్నారు. మన 3,000 పెన్షన్ నుంచి ఇప్పుడు 6,000 పెన్షన్ వరకు ఎన్నో ఉద్యమాలు చేశారు. గారి ఆదేశాల మేరకు ఈ వచ్చే నెల ఆగస్టు 13న చలో హైదరాబాద్ వికలాంగుల మహాసభ నిర్వహించడం జరుగుతుంది. మరియు ఇదే విషయాన్ని గురించి ఈ నెల 20న సన్నాహ సభకు జగిత్యాల పట్టణానికి మందకృష్ణ మాదిగ రానున్నారు. గత ప్రభుత్వం అధికారంలో వస్తే వికలాంగులకు 4,000 పెన్షన్ను 6,000 చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. వృద్ధులకు 2,000 నుంచి 4,000 వరకు, ఒంటరి మహిళలకు 2,000 నుంచి 4,000 వరకు, మరియు ఇతరత్ర సామాజికంగా వెనుకబడిన పెన్షన్ గురించి మేము హామీ ఇస్తున్నామని చెప్పేసి మనకు ఉన్న ప్రభుత్వం మనకు హామీ ఇవ్వడం జరిగింది. దీనిలో అనుసరించి ఈరోజు జాబితాపూర్ గ్రామంలో ఈ నెల 20 నాడు మందకృష్ణ మాదిగ రానున్న సందర్భంగా ఈరోజు మన వికలాంగులు కలవడం జరిగింది. ఇక్కడున్న వికలాంగులు ఇది కాకుండా ఇంకా చుట్టుపక్కల గ్రామాలు కూడా కలవడం జరుగుతుంది. మందకృష్ణ మాదిగ తీసుకున్న ఎలాంటి ఉద్యమైనా ఇప్పటి వరకు మనకు సాధించుకున్నాము. ఈ వికలాంగుల హక్కులు కూడా వీరి పెన్షన్ గురించి కూడా ఒంటరి మహిళల పెన్షన్ కానీ, వృద్ధుల పెన్షన్ కానీ, వితంతుల పెన్షన్ కానీ ఇది మనం సాధించుకునే అవకాశం ఉన్నాయి. కాబట్టి ప్రతి వికలాంగులు మరి ఎంఆర్పిఎస్ నాయకులు బీసీ నాయకులు కూడా దీంట్లో పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని నేను కోరుతున్నాను. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.